బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువన కురుస్తున్న వర్షాలు వరదలతో జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయంలోని 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యామ్ ఇన్ఫ్లో 3,93,904 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3,75,178 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతానికి 883 అడుగులకు చేరింది. డ్యాంలో పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.3 టీఎంసీల నిల్వ ఉందని అధికారులు చెబుతున్నారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. 20 గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో 3,80,778 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3,00,000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి నీటి మట్టం 585 అడుగులు ఉంది. డ్యాం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 298 టీఎంసీలుగా ఉంది. నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రాజెక్టు అధికారులు 3 రేడియల్ గేట్లను 2 మీటర్లు, ఒక గేటును 2.5 మీటర్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. నిన్న సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 6.7254 టీఎంసీలుగా ఉంది.